ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మార్కెట్ అప్డేట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాన్ని మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. సో ఇన్వెస్ట్ చేసే దగ్గరకు వచ్చినప్పటికీ మనకి ఎస్ఐపిస్ బెటర్ అని ఎక్కువగా అందరూ చెప్తూ ఉంటారు. సో మాక్సిమం చాలా మంది అవే చేస్తున్నారు. బట్ కొన్నిసార్లు ఏంటంటే లంసమ్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది అని అంటున్నారు. ఏది బెటర్ అంటారు? అంటే ఎస్ఐపిస్ లో ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే లంసమ్ చేస్తే? నో, రెండు కంబైన్ చేయడం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తుందండి. ఒక బకెట్ని మనం ఫిల్ చేయాలనుకోండి, ఎట్ టైం బకెట్ నిండా ఫిల్ చేసుకుని తీసుకెళ్ళటం ఒక పద్ధతి. మనకంత క్యాలిబర్ లేదనుకోండి, ఈచ్ మగ్గు బకెట్లో పోసుకుంటూ బకెట్ ఫిల్ చేయటం రెండో పద్ధతి. కెపాసిటీ ఉంటే ఒకేసారి ఫిల్ చేసుకుని పోవటం బెటర్ కదా, అది బెటర్. ఒకవేళ ఆ కెపాసిటీ లేనప్పుడు ఏంటంటే ఈచ్ మగ్గు సపరేట్ పోస్తున్నాం అనమాట. వీటిని మనం ఎస్ఐపీలు అంటున్నాం అంతే. బట్ ఏదైనా సరే కలెక్షన్ ఇంపార్టెంట్ ఇక్కడ, అంతే. వాటర్ కలెక్షన్ ఎట్లానో ఇక్కడ కూడా యూనిట్స్ కలెక్షన్ ఇంపార్టెంట్. అందుకు రెండు కంబైన్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అనమాట. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ లాస్ట్ 14 months నుంచి మార్కెట్ రిటర్న్స్ 0. ఓకే, ఈ టైంలో మీరు ఒకేసారి లంసం పెట్టారనుకోండి, 14 months ఎంత అయితే ఎస్ఐపి అవుద్దో అంత డబ్బు ఇప్పుడు ఒకేసారి పెట్టారనుకోండి మార్కెట్లో, మీరు 14 months బ్యాక్ ఎంటర్ లెక్క కదా. అవును అవును, ఎందుకంటే యూనిట్స్ మొత్తం ఒకేసారి గ్యాదర్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పటి నుంచి కొత్తగా ఎస్ఐపి పెట్టారనుకోండి, ఇంకా మీరు మార్కెట్లో 1.5 year బ్యాక్ ఎంటర్ అయినట్టు ఉంటుంది. మళ్ళీ ఇప్పటి నుంచి కూడా ఎవ్రీ మంత్ మన యూనిట్స్ కలెక్ట్ చేసుకుంటూ పోవచ్చు కదా. అందుకని రెండు కంబైన్ టెక్నిక్స్ బాగుంటాయి అనమాట. రెండోది, లంసం ఎప్పుడు బాగా వర్కౌట్ అవుతుందంటే మార్కెట్ ఆగిపోయినప్పుడు. ఒక 1 or 2 years కంప్లీట్గా ఆగిపోయింది, లంసం బాగా ఉంటుంది. మార్కెట్ బాగా డ్రాప్ అయింది, లంసం బాగా ఉంటుంది. అందుకని మార్కెట్ బాగా డ్రాప్ అయినప్పుడు, మార్కెట్ ఫ్లాట్గా ఉన్నప్పుడు లంసం బాగా వర్కౌట్ అవుద్ది. లంసం పెట్టాలి అంటే నీకు మార్కెట్ టైమింగ్ తెలిసి ఉండాలి, ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఎంతకంత. అదే ఎస్ఐపికి అనుకోండి, నాకు టైమింగ్ సంబంధం లేదు. మీరు మార్కెట్ ఆల్ టైమ్ హైలో అయినా ఆల్ టైమ్ లోలో అయినా పెద్ద తేడా ఉంటుంది. ఎందుకంటే మనం పెట్టే అమౌంట్ చిన్న చిన్న అమౌంట్స్ కాబట్టి. అది పడే కొద్దీ ఎక్కువ యూనిట్ కలెక్ట్ చేస్తాము, పెరిగే కొద్ది తక్కువ యూనిట్ కలెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అన్ని డిస్కౌంట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మార్కెట్లో ఉన్న వాలటిలిటీని నువ్వు హ్యాండిల్ చేయాలంటే మనకున్న ఈజియెస్ట్ వే అంటే ఎస్ఐపీలు అనమాట. అందుకని మార్కెట్లో వాలటిలిటీ మార్కెట్స్ అయితేనేమో ఎస్ఐపీలు పనికొస్తుంది, వాలటిలిటీ లేని మార్కెట్స్కి అయితే లంసం పనికొస్తుంది. రెండు కంబైన్ చేయడం ద్వారా రెండు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఓకే, అంటే ఒకవేళ లంసం ఉన్నా కానీ కొంచెం దీనికి కేటగిరైజ్ చేస్తూ అదే ఎస్ఐపిలో పెట్టుకుంటే బెటర్ అంటే పెట్టుకోవచ్చు. అదే టైంలో మళ్ళీ లంసం ఉన్నప్పుడు ఆ పెద్ద అమౌంట్ ఎక్కడ పెట్టారో ఇంపార్టెంట్. ఇక్కడ మార్కెట్లో వాలటిలిటీ ఉందనుకోండి, డెట్ ఫండ్స్ లో పెట్టేసి కొంచెం కొంచెం బయట తీసుకొచ్చి ఈక్విటీలో పెట్టచ్చు. లేదు ఒకేసారి మార్కెట్లో డెట్లో పెట్టినా నీకేం కాదు. డెట్లో లంసం ఎస్ఐపి సంబంధం లేదు, ఒకేసారి పెట్టుకోవచ్చు. ఒక ఈక్విటీలోనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మీరు అది హ్యాండిల్ చేయడం కోసం ఎస్ఐపి తీసుకుంటున్నారు. ఏదన్నా కానీ మీకున్న కంఫర్ట్ని బేస్గా తీసుకొని మీరు పెట్టుకోవటం బెటర్. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎస్ఐపీలు పెట్టుకున్నాం అనుకోండి, ఎవ్రీ డే పెట్టుకుంటే బాగుంటుందా, వీక్లీ బాగుంటుందా, మంత్లీ బాగుంటుందా, క్వార్టర్లో పెట్టుకుంటుంది, ఇలా అడుగుతారు. రెండోది, డేట్స్ ఎప్పుడు బాగుంటుంది, 1వ తారీఖు నుంచి 30th date మధ్య ఏ డేట్ బాగుంటుంది అని అడుగుతుంటారు. అండ్ దే డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆ ఏరియాలో. వాళ్ళు ఒక 30 years యావరేజ్ మీ మార్కెట్లో ఉన్నప్పుడు చూసుకుంటే అన్ని ఒకే రిటర్న్స్ వస్తున్నాయి. మీరు డైలీ ఎస్ఐపికి మంత్లీ ఎస్ఐపికి తేడా ఏం లేవు. అలాగే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఎంటర్ అయితే ఆల్ టైమ్ లోలో ఎంటర్ అయిన దానికి పెద్ద తేడా ఏం లేదు. అందుకని షార్ట్ టర్మ్లో 20-30% తేడా ఉండొచ్చు. బట్ మీరు 20 years టైం ఇచ్చారనుకోండి, రెండు ఒకటే అయిపోతున్నాయి అక్కడ. అందుకని మనం ఎస్ఐపీలు పెట్టే వాళ్ళు టూ మచ్ థింక్ చేయడానికి ఏం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు మార్కెట్లోకి. ఎస్ఐపీలు అయితే లంసం అయితే అలా కాదు, డీసెంట్ డిస్కౌంట్ ఎస్ఐపి చేస్తూ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి లంసం ఇన్వెస్ట్ చేసుకుంటే చేసుకుంటే పోవటం వల్ల నీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు లంసం పెడతాం అనుకోండి, ఎస్ మీకు 14 months కలిసి వచ్చింది కదా ఇప్పుడు లంసం పెడితే. అవును, అది అడ్వాంటేజ్ అట్లా. అందుకని మార్కెట్ ఫ్లాట్గా ఉన్నా మంచి డిస్కౌంట్లోకి వచ్చినా లంసం వర్కౌట్ అవుద్ది. అండ్ మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతా పోతా ఉంది అనుకోండి, అప్పుడు ఎస్ఐపీలు వర్కౌట్ అవుద్ది. ఏదైనా సరే మన యూనిట్ కలెక్షన్ కాబట్టి రెండు ఇంటిగ్రేట్ చేస్తున్నారు అనుకోండి, ఎక్కువ యూనిట్స్ తక్కువ రేట్ దగ్గర కలెక్ట్ చేయడం మన ఆబ్జెక్ట్ అనమాట. అలా తీసుకుంటారు. మార్కెట్ ని బట్టి మనం రియాక్ట్ అవుతూ ఉంటే సరిపోతుంది. సో ఇలాంటివి కొంచెం చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు, దీని గురించి కొంచెం నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా, మీరు మిమ్మల్ని కలవాలన్నా మాట్లాడాలన్నా ఎలా? నో, మనం ఈటీఎఫ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వీటి మీద ఎప్పుడు వెబినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటామండి. కరెక్ట్. కాబట్టి మీకు కంఫర్ట్ అనిపిస్తే ఆన్లైన్ వెబినార్ ఉండవచ్చు, లేదా మేమే మీ సిటీకి ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ October 11th అలా. మేబీ వైజాగ్, తిరుపతి ఆర్ విజయవాడ, ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ కన్ఫర్మేషన్ అవ్వలేదు. బేస్డ్ ఆన్ రెస్పాన్స్ బట్టేసి ఆ సిటీలో వెబినార్ చేస్తారు 1 day. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి పింగ్ చేస్తే మనకి లైవ్ సెమినార్స్ ఏ సిటీలో ఏ డేట్స్ లో ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా?
మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.